శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మీకు డిసెంబర్ మాసంలో 30, 31 తేదీల్లో జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు. ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. మీకు అన్ని కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. వీటి ద్వారా మీరు కొంచెం లాభం పొందుకుంటారు. అంతేకాకుండా ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్త. దానికి తోడు ఇంకొకటి ఏమిటంటే, ఈ 2 రోజులు కూడా మీకు చక్కగా అనుకూలించే సమయము, అన్ని విధాలా కూడా కలిసి వచ్చే సమయమని చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా ఏమిటంటే గనక, గత కొద్ది మాసాలుగా అనారోగ్య సమస్యలతో వీరు ఇబ్బంది పడిపోతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమిటంటే గనక పెద్ద పెద్దవి అయితే కాదండి, చిన్న చిన్నవి. కాకపోతే ఏమిటంటే గనక అనారోగ్య సమస్యలు పట్టి పీడించడం వల్ల ఏమవుతుందంటే, జీవితంలో వీరు ముందుకెళ్లలేకపోతున్నారు. అనారోగ్యం మేరకు కొంత ఇబ్బంది పడిపోతున్నారు. కానీ ఇప్పుడు అలా కాదండి, గుర్తు పెట్టుకోండి, అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఏమిటంటే ఫాస్ట్ గా పనులు చేసుకోవడం, చక్కగా మీ ఉద్యోగంలో, వృత్తిల్లో రాణించే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఈ 2 రోజులు ఏది చేసినా కూడా అనుకూలిస్తోంది, మంచి ఫలితాలు తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ డబ్బు కూడా లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు ఎలా లభిస్తుంది అంటే గనక, మీకు 30వ తేదీ ఈ రోజున మీకు ఎలా ఉంటుంది అంటే, ఈ రాశి వారు ముఖ్యంగా చూస్తే గనక అనుకూలించే సమయము బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, బాగా కలిసొస్తుంది, చాలా చక్కగా ఉండబోతుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ రోజున ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి, తులారాశి వారు అంతా శుభమే అని ఒక రకంగా చెప్పొచ్చు అన్నమాట. బంధువర్గం నుంచి కూడా ఈ రాశి వారికి ఈ రోజున ధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏమిటంటే, ఒక రకంగా చెప్పాలంటే అప్పు అనుకోండి, లేదా మీరు చేసే బిజినెస్ అనుకోండి, అంటే డబ్బు మీకు తగ్గి, లేదంటే మీరు అడిగిన డబ్బు కూడా ఒక రకంగా మీ చేతికి ఈ రోజున అందే అవకాశం కనిపిస్తోంది. బంధువర్గం నుండి కావచ్చు, ఫ్రెండ్స్ నుండి కూడా రావచ్చు. ఫ్రెండ్స్ ఏమిటంటే గనక బంధువులకు సంబంధించిన వారితోనే డబ్బు పొందే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. ఆ డబ్బు వల్ల ఏమిటంటే మీరు చాలా ఆనందపడిపోతారు. ఇన్నాళ్ళు ఈ డబ్బు కోసమే మేము వేచి ఉన్నాము అన్నట్లుగా ఆనందపడిపోతారు. అందరికీ వస్తుందా అంటే గనక, వ్యాపారం చేయాలి, వృత్తుల్లో బాగా రాణించాలి, డబ్బు అవసరం ఉంది, మేము బయట డబ్బు అడిగాము, అయినప్పటికీ కూడా డబ్బు మా చేతికి రావడం లేదంటూ బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళకైతే ముఖ్యంగా ఈ యొక్క 30వ తేదీ సాయంత్రం సమయంలో కానీ, లేదంటే 2 గంటల సమయంలో కానీ డబ్బు అందే అవకాశం ఉంది. ఈ యొక్క తులారాశి వారి పరంగా చూస్తే గనక గుర్తు పెట్టుకోండి, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. ఈ రాశి వారు నిజానికి చెప్పాలంటే చాలా మంచివారు, మంచి మనసు కలిగి ఉంటారు. మనం చాలా సార్లు చెప్పుకున్నాము, వీరి గుణగణాలు కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, వీరు చేసే హెల్పింగ్ నేచర్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగుంటాయి. కాకపోతే కొన్నిసార్లు కోపం వల్ల కొంతమందిని ద్వేషిస్తారు. అదే విధంగా ద్వేషించి కోపం వచ్చినప్పుడు ఆ తర్వాత ఏమిటంటే బాగున్నప్పుడు చక్కగా ఉంటారు. అలా చేయకండి. వాళ్ళు ఏమిటంటే గనక అదే మనసులో పెట్టుకుని మీ మీద పగబడుతుంటారు. ఆ పగ ఏమిటంటే గనక ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతుంది. మనసులో పెట్టుకుని నలుగురు ఉన్నప్పుడు వారి ముందు మిమ్మల్ని కించపరచడం, మీ గురించి తప్పుగా చెప్పడం, అలాగే కాకుండా మీ మీద నిందలు వేయడం, ఇలాంటివి చేస్తుంటారు. అందుకే మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. అలాగే
ఎవ్వరిని ద్వేషించొద్దు. ఒకవేళ ద్వేషం ఉంది అనుకోండి, అది మనసులోనే పెట్టుకోండి, అంతేకాని అందరి ముందు ప్రదర్శించొద్దు. దానివల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఏమీ కలగదు. వాళ్ళ వల్ల మీరు నష్టపోతారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఆ తర్వాత ఈ రాశి వారికి ఈ రోజు చక్కగా కలిసొస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ తో చక్కగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కిటీ పార్టీస్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, చిన్న చిన్న వినోదాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. మీ ఫ్యామిలీలో కూడా కొన్ని ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో కూడా వినోదాల్లో పాల్గొనడానికి కూడా బంధువులు కూడా రావచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి పరంగా చూస్తే గనక ఈ రోజు చక్కగా ఉంటుంది. నచ్చిన ఆహారాన్ని వండుకొని తింటారు. బయట నుండి తెప్పించుకొని కడుపు నిండా తృప్తిగా తినేసి సంతోషంగా ఉండే రోజు. ఒక రకంగా ఇలా కూడా చెప్పొచ్చు. తులారాశికి చక్కగా కాలం అనుకూలిస్తుంది. ఈ రోజున 30వ తేదీన బాగుంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. పనులు కూడా ఎక్కువగా ఉంటాయి. పనులు అన్ని కూడా ఫాస్ట్ గా చేసుకుంటారు. డే మొత్తం కూడా బిజీగా ఉంటారు. ఎక్కడ కూడా ఖాళీగా లేకుండా బిజీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ఖాళీగా ఉంటారు, కానీ మాక్సిమం మెంబర్స్ అయితే పనులన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు. ఆ పనుల వల్ల మీకు ఏమిటంటే కొంచెంగా ఆనందం వస్తుంది. ఆ పనులు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న పనులు కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అయితే ఇలా ఇంటికి సంబంధించినవి కొన్ని, వృత్తిపరంగా కొన్ని, ఏమిటంటే వ్యాపార పరంగా కొన్ని కూడా పనులు అన్ని చక్కగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఆ పనుల వల్ల మీకు ఏమిటంటే కొంచెంగా ఆనందం కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ పనులు చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నాయి, చెయ్యలేకపోతున్నారు అని చెప్పి ఏమిటంటే ఈ రోజున కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇక మీకు చక్కగా ఉంటుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదో. అన్ని విధాలుగా కూడా కలిసొస్తుంది. అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. ఫ్రెండ్స్ తో మీకు ఈ రోజున చాలా బాగా భవిష్యత్తు గురించి కావచ్చు, లైఫ్ లో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని చర్చించే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ గా మీకు కుటుంబ పరంగా, ఆర్థికంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. కొంచెం సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు. మీకు 31వ తేదీన ఎలా ఉంటుంది అంటే గనక చాలా వరకు కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఏది చేయాలి అనుకున్నా చేస్తారు. నరదృష్టి మాత్రం అధికంగా ఉంటుంది. చాలా సఫర్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు కదా. నరదృష్టి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. ఈ యొక్క దృష్టి వల్ల చాలా వరకు ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేసినా ఇది పోవడం లేదు అనుకుంటారు కదా. ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి, మీకు విముక్తి కలుగుతుంది. మీరు కర్పూరపు బిళ్ళలు ఉంటాయి కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. అందరి ఇళ్లల్లో ఉంటాయి. మనం హారతి ఇస్తాం కాబట్టి దైవాన్ని కర్పూరపు బిళ్ళల హారతితో ఇస్తాము. కావున ఇళ్లలో ఉంటాయి. కావున 5 కర్పూరపు బిళ్ళలు తీసుకోండి. ఈ రాశిలో ఉండేవారు నార్మల్ గా ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఈ రాశిలో ఉండేవారు తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి. నరదృష్టి నుండి విముక్తి కలుగుతుంది. 99% దిష్టి పోతుందండి. మనకు పురాణాల్లో కూడా ఇదే ఉంది అన్నమాట. గ్రహస్థితి పరంగా అయినా, నరదృష్టి పరంగా అయినా 5 కర్పూరపు బిళ్ళలు తీసుకుని తల చుట్టూరా 11 సార్లు తిప్పేటప్పుడు నరదృష్టి పోవాలి, మంచి జరగాలి అని సంకల్పం చెప్పి ఆ తర్వాత కర్పూరపు బిళ్ళల్ని కాల్చేయండి. అలా కాలిస్తే మీపై ఉండే దృష్టి అంతా కూడా కాలిపోయి మీకు చక్కగా ఉంటుంది. నరదృష్టి నుండి విముక్తి కలుగుతుంది. అయితే మీరు ఈ విధంగా ప్రయత్నించండి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు 1కి 2 సార్లు, ముఖ్యంగా ఆదివారం కానీ శుక్రవారం తిథి నాడు కానీ ఇలా దృష్టి దోషాలు మాకు పోవాలి అని చెప్పి మీరు ఈ విధంగా పాటించండి. ఆదివారం, శుక్రవారం తిథులు దృష్టి దోషాలకు అనుకూలించే సమయాలు కాబట్టి సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా మంచిది అన్నమాట. అంతకు మించి ఇంకేమీ లేదండి. ఇక్కడ మనము ఏమిటంటే గనక 31వ తేదీ అనుకూలిస్తుంది. చక్కగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు, డబ్బుకు లోటు రాదు. ముఖ్యంగా గత రోజులతో పోల్చుకుంటే గనక చాలా బెటర్ గా ఉంటుంది. మీ చేతిలో ధనం ఆడుతుంది. ధన సమస్య తీరినట్లు అనిపిస్తుంది. కాస్త హుషారుగా ఉంటారు. చేసే పనుల్లో ఏమిటంటే మంచి ప్రశంసలు పొందుకుంటారు. పనుల ద్వారా కొంచెం లాభం పొందే అవకాశం ఉంది. ఉదయం నుండి రాత్రి వరకు పనుల్లో బిజీగా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. మీ పనులు, ఉద్యోగాలు మీరు చేసుకోగలుగుతారు.
జీవిత పరంగా కలిసొస్తుంది. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయి. దానికి తోడు ఏమిటంటే గనక ఈ రాశి వారికి కోర్టు కేసుల పరంగా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. చదివింది గుర్తుంటుంది. విద్యార్థులకు మంచి ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. అన్యోన్యంగా ఉంటారు. ప్రేమికులకు అనుకూలించే సమయము. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. లాభాలు ఉంటాయి. వ్యాపారంలో కూడాను చాలా వరకు కూడాను నష్టం ఉంది. అసలు లాభం లేదు అనుకున్న వారికి కూడా బ్రహ్మాండవంతంగా కలిసొస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.